కొడుకును నేనున్నా ఆవులగాసినందుకు గోవులగాసినందుకు అడవి లోపల పెద్ద పులిపాడు గాని ఏడికెళ్ళి వస్తున్నదో రోజు కావును నిన్నది తండ్రి అని ఆ యొక్క రాజుతోటి చెప్పంగానే రాజు అగ్రముఖుడు దుర్మార్గుడా నీ తండ్రి ఆవుల కాచినప్పుడు ఒక్క ఆవును కూడా పులి మింగలేదు నువ్వు ఆవుల కొట్టబోయి పులికి పెడతావా అని ఆ యొక్క పాలుండి అప్పుడు ఆ కరుణసేన మహారాజు కళ్ళ చూసిండు ఆగో ఆనాడు ఆవుల మంద లోపల నాకు కొడుకు పుట్టిండయ్యా అని నేను ఎన్ని తీర్లు చెప్పిన నా మాట వినకపోతేవి ఆగో నా కొడుకై ఈ పిల్లగాడిని ఆ మల్లన్న ఆదుకున్నాడన్న పోలే ఆగో సన్నీళ్ళ కొండోలే చల్లబడ్డాడు రాదు రారా నా కొడుకు అశనమైతే నీ ప్రాణం ఇస్తురా ఆగో నా కడుపు లోపల ఉట్టకున్న కన్న కొడుకు అనుకుంటాను అని ఆగో అడవిళ్ళను తీసుకున్నాడు మరి ఏనాడు గనక తెల్లవారితో శుక్రవారం చక్కని గడియల్ల నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని నిమ్మలు కొట్టి నీడలొద్ది పత్తలు కొట్టి బందిలు వేసి ఆకాశం అంత అరుగులు భూదేవదత్త గద్దలేసి అంగరంగ వైభోగంగా కళ్యాణం చేసుకుంటాను అని ఆగో మంగళి వాడు వచ్చిండు మైలపోళ్ళు తీస్తున్నాడు సాకలి రాజన్న వచ్చి సక్కదనాల పోలు వయ్యంగా ఆగో ఇప్పటికైనా అప్పటికైనా ఎదిగిన కొడుకు ముంగట కన్న తల్లిదండ్రి పెళ్లి చేసుకోరాదు అన్నారు ఆగో ఆ కన్న కొడుకును ఒక్క గంప కింద గమ్మిండ్రు మరి అటువంటి కరుణశీల మహారాజుకు ఆగో ఏనాడు గనక అపురూప సుందరికి ఆగో కళ్యాణం చేస్తామా అని వేద వేద బ్రాహ్మణులు వేద పండితులతోటి వేద మంత్రాలు చదవంగా ఆగో ఆ యొక్క సాకలి రాజన్న సక్కదన పోరువయ్యంగా సువర్ణలాల 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 సువర్ణ పడవనంగా పోటువయ్యంగా సువర్ణలాల 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 పాడవాడంగా పోటువయ్యంగా సువర్ణలాల 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 పాడవాడంగా పోటువయ్యంగా లాలి లాలమ్మలాలి లాలమ్మలాలి లాలించి పాడరమ్మ రావు తెల్లేలా వారికి మతుల మీద మతుల మీద ఎర్రన్న కోరినాడు ఎడగట్టవాడు ఎత్తులు కోరినాయి మతుల మీద మతుల మీద ఎర్రన్న కోరినాడు ఎడగట్టలేదు ఎడగట్టవాడు కరుణశీల మహారాజు అపురూప సుందరి కళ్యాణం చేసుకున్నారు ఆగో 4 వత్తుల నాగవల్లి తిండ్రు